ఒకప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎనలిస్ట్ అయినటువంటి ఎడ్వర్డ్ స్నోడన్ గత కొంతకాలం నుంచి అమెరికా నుంచి పారిపోయి వేరే చోట దాక్కునున్నాడు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తిరిగి రాబోతున్నాడు. ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గూఢచార వర్గాలకు సంబంధించి నాయకత్వం వహిస్తున్నట్టు తులసి గబార్డ్ ఆయన రాకని స్వాగతిస్తోంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్. అప్పుడు ఆయన ఎందుకొని అంటే ఈ ఇతను ఎవరైతే ఎడ్వర్డ్ స్నోడన్ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అమెరికాకి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అమెరికాలో ఉన్నటువంటి పౌరులకు సంబంధించినటువంటి ఆ, ఫోన్లని ట్రాప్ చేస్తుంది వితౌట్ అధికారం. 9/11ని అడ్డుపెట్టి అమెరికాలో ఫోన్ ట్యాపింగ్ అనేది భారీ ఎత్తున జరుగుతుందని ఇతను కనిపెట్టాడు. అది బయట పెట్టాడు. దానికి గాను ఇతను వేటాడారు బైడెన్ గ్రూప్, సోరోస్ గ్రూప్. ఇతను పారిపోయి వేరే చోట దాక్కున్నాడు. ఇప్పుడు అతన్ని వెనక్కి తీసుకొచ్చి తగిన గౌరవం ఇవ్వాలని భావిస్తున్నది ట్రంప్ టీం.